వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు ఒక విషయం, ముఖ్యమైన విషయం కూడా అందరికీ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గ్రామ సభలు అని చెప్పేసి కూడా మన తెలంగాణ రాష్ట్రం అయితే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. 21వ తారీఖు నుంచి, అంటే ఈ 2025 సంవత్సరంలో ఇప్పుడు జనవరి 21 తారీఖు నుంచి జనవరి 24వ తేదీ వరకు మాత్రము ఒక గ్రామ సభలు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం కూడా జరిగింది. ఈ గ్రామ సభలు అంటే ఏంటి అనేది కూడా అసలు ఎవరికి కూడా తెలియడం లేదు. కేవలము ఈ 4 రోజులు మాత్రమే ఎందుకు పెట్టింది, దేనికి పెట్టింది ఈ కార్యక్రమం, ప్రభుత్వము ఏంటి అసలు అనే విషయాలలో కూడా, ఎందుకంటే చాలామంది గ్రామ ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మీకు ఒక విషయం వివరించాలి అనుకుంటున్నాము మా హిట్ టీవీ ద్వారా. ఏంటి అంటే చూడండి, ఇప్పుడు గ్రామ సభలు రాజకీయ కొట్లాట, ప్రజలకు తండ్లాట. అంటే గ్రామాలల్లో ఈ గ్రామ సభలు పెట్టడం పట్ల కూడా మరి గ్రామ ప్రజలు కాదు, రాజకీయ నాయకులు అక్కడ కొట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు మరి కొట్లాడారు కూడా, చూసాము మనము నిజామాబాద్ డిస్టిక్లో. మరి అక్కడనైతే మరి బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కూడా అక్కడ కొట్లాడుకోవడం కూడా మనము విజువల్స్లో కూడా చూసాం చాలా వరకు కూడా. ఎందుకంటే ఇది గ్రామ ప్రజల మేలు కోసమా, రాజకీయ లబ్ధి కోసమా, మరి దేనికోసం, ఎందుకోసం, ఎవరి కోసం అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి ప్రజల కోసం 6 గ్యారంటీలను మేము పెడుతున్నాము. 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, అలాగే ప్రజలకు ఏ సమస్యలున్నా తెలియజేసుకోవడానికి డైరెక్ట్గా వాళ్ళు నేరుగా ప్రజాభవన్ వద్దకు చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. అక్కడ దర్బార్ అని, ప్రజా దర్బార్ అని కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏ సమస్యలున్నా డైరెక్ట్గా ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ సమస్యలను అప్లికేషన్ రూపంలో కావచ్చు, వాళ్ళు నేరుగా కావచ్చు విన్నవించుకోవచ్చు అక్కడ ఉన్న సిబ్బందికి అని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలగలేదని ప్రజలు కూడా చెప్పడం బట్టి ఇప్పటి వరకు కూడా ప్రజలు అదే విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల కోసము 6 గ్యారంటీలను మరి పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 6 గ్యారంటీల్లో ఒకటి కూడా అమలు చేయలేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పేసి ఆ ఒక్కటి పెట్టారు. దేనికి ఉపయోగం, అది ఎవరికి ఉపయోగము? ఆ ఫ్రీ బస్సు కూడా ఎవరికి పెట్టాలి? చదువుకునే విద్యార్థులకు పెట్టాలి, 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు పెట్టాలి, వికలాంగులకు పెట్టాలి. కానీ మహిళలకు మాత్రం పెట్టారు. అది జుట్లు పట్టుకొని కొట్టుకునేదాకా వచ్చింది ఆ బస్సులల్లా. అందులో కూర్చొని ఎల్లిపాయలు ఒలుచుకోవడము, జుట్లు దువ్వుకోవడము, సీట్లు కావాలని కొట్టుకోవడము. ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు అయ్యారు. కండక్టర్లను కొట్టారు, ఆర్టీసీ డ్రైవర్లను కొట్టారు. ఎవరికి ఉపయోగం చేశారు? ఆ ప్రజా దర్బార్ వల్ల వచ్చిన లాభం ఏంది? ఇప్పటి వరకు కూడా ప్రజాభవన్ వరకు బాట పడుతూనే ఉన్నాం ప్రజలందరము మా సమస్యల పైన. అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కూడా మాకు దక్కలేదు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ గ్రామ సభలు అనుకుంటా, గ్రామ సభలను ఎందుకు పెట్టినట్లు, ఇంకొకటి 6 గ్యారంటీలను పక్కన పెట్టి హైడ్రాన్ తీసుకొచ్చి మూసి రివైర్ అంటూ ఇలాంటి కొత్త ఏవో తీసుకొచ్చి పెట్టారు. అవి ఎవరికి ఉపయోగము, దేనికి ఉపయోగము? మాకు ఎలాంటి ఉపయోగాలు లేవు, దానివల్ల మేము నష్టపోవడం తప్ప అనైతే చాలా వరకు కూడా ఈ ఫార్మా కంపెనీలు ఎవరి కోసమో, ఎవరు బతుకు కోసమో, ఎవరి బాగు కోసమో ఇవి ఏవి ఉపయోగపడలేదు. మరి ఇప్పుడు కొత్తగా మరి గ్రామ సభలు ఎందుకు పెట్టారు అంటే ఒక విషయం, గ్రామ సభలు రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కోసము అభయహస్తం అని పెట్టారు. ప్రతి హైదరాబాద్ నగరంలోనేమో ప్రతి బస్తీకి పెట్టారు అభయహస్తం కార్యక్రమంలో. మీకు కావాల్సి అంటే 6 గ్యారంటీలు అమలు కావాలి అని చెప్పేసి ఏవేవి కావాలి, ఇందిరమ్మ ఇల్లు 2005, ప్రతి మహిళకు 2500, అలాగే ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంట్, 500కు గ్యాసు, ఫ్రీ కరెంటు, ఇలాంటివన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అభయహస్తం కార్యక్రమం అని కూడా ప్రతి బస్తీలో హైదరాబాద్ నగరంలో పెట్టారు, ప్రతి గ్రామంలో పెట్టారు, ఊర్లల్లో కూడా. మరి అభయహస్తంలో అందరు కూడా అప్పుడు అమలు చేసుకున్న వాళ్ళే. కానీ ఇప్పటి వరకు ఫలితం లేదు, ఎవరికి ఏమీ రాలేదు.
ఫ్రీ బస్సు తప్ప. మరి ఇప్పుడు కొత్తగా తెల్ల రేషన్ కార్డుల కోసము మళ్ళా హైదరాబాద్ నగరంలోనేమో బస్తీ సభలు, గ్రామాల్లోనేమో గ్రామ సభలు. ఈ గ్రామ సభలు పెట్టడం బట్టి ఎవరికేవి రాలేదు, ఎవరికేమి నెరవేర్చలేదు. ఇవన్నీ కూడా సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళోసారి ప్రజలకు ఎరవేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కాదు, మేము ప్రజలకు మేలు చేస్తున్నాము, గ్యారంటీలను అమలు చేస్తున్నాము అని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా గ్రామాలల్లా కొట్లాడుకుంటూ వాళ్ళకు వాళ్ళు ద్వేషించుకుంటూ కుర్చీలతోటి కర్రలతోటి ఇసిరేసుకుంటుంటే మధ్యలో ఈ రేషన్ కార్డుల కోసం గ్రామ సభలలో పాల్గొంటున్నారే ప్రజలు, వాళ్ళ అన్యాయం అయిపోతున్నారు. ఎవరి మీద మీ రాజకీయాలు చూపిస్తున్నారు, ఎవరి పట్ల మీరు ఇలాంటి ఎరలు వేస్తున్నారు అని ప్రభుత్వాన్ని కూడా నిలదీయొచ్చు. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రతి పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినాయి. అల్లకల్లోలంగా రాజకీయ విన్యాసాలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అందరూ సినిమా రిలీజ్ అయితే, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయితే, అరే ఈ సినిమా బంపర్ ఆఫర్ కొట్టిందిరా, మస్తు హిట్ అయింది, ఈ సినిమా చాలా కోట్లు గడించింది, ఇది సూపర్ డూపర్ హిట్ ఇది అని చెప్పేసి కూడా మురిసిపోతూ జనాలు సంబరాలు చేసుకుంటా పటాకులు కాల్చే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు, రాజకీయంలో వేడెక్కుతుంది, రాజకీయ నాయకులు కొట్టుకుంటుర్రు, ఏ పార్టీ వాళ్ళని కొట్టుకుంటుంది, ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ నాయకుడిని విద్వేషిస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీ వాడు అధికార పక్షాన్ని ఏమంటారు తిట్టిపోస్తున్నాడా, దుమ్మెత్తిపోస్తున్నాడా, లేకపోతే మరి అధికార పార్టీడే ప్రతిపక్షం మీద ఎగిరిపడుతున్నాడా? ఇలాంటివన్నీ చాలా రసవత్తరంగా కూడుకొని ఏ రాజకీయ నాయకులు ఏం మాట్లాడారు అని చెప్పి ఎంతో ఆతుర్దాతో జనాలైతే ఇవే హాట్ టాపిక్గా మారిపోతున్నాయి ఇప్పుడు. అలాగే ఆ ప్రయత్నంలోనే ఈ గ్రామ సభలు అనేది ఒకటి. అందరికీ ఒక అనుమానం కూడా రేకెత్తుతుంది. ఏమని అంటే, ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ గ్యారంటీలను ముందరేసి మేము అమలు చేస్తున్నామని ఎంక్వైరీలు మొదలుపెట్టి ఆఫీసర్లు అందరూ కూడా గల్లీలలోకి వచ్చి, ఊర్లలోకి వచ్చి సందులు తిరుక్కుంటా మీకు వస్తుంది ఇంగిప్పుడు అని చెప్పేసి రాసుకొని ఫోటోలు దింపుకొని అన్ని చెప్పుకొని పోతున్నారు. కానీ ఎలక్షన్లు అయిపోయినాక ఎవ్వరు కూడా దాని గురించి ఉలుకుతలేరు, పలుకుతలేరు, ఉసురు లేదు, పసురు లేదు అన్నట్టుగా ఎవ్వరు దాని గురించి పట్టించుకుంటోడే లేడు. మరి ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం కూడా అందుకేనా? మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఎంక్వైరీలకు వస్తున్నారు. అట్లనే మళ్ళా తెల్ల రేషన్ కార్డులు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. నిరంతర ప్రక్రియ అంటే ఏంది? ఎప్పటికి కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు ఇచ్చేస్తామని. ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? ఇది లేదు కదా. ఇప్పుడు నియంత్ర ప్రక్రియ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలా నెరవేరుస్తుంది ఇది? అసలు గ్రామ సభలు ఎందుకు పెట్టింది? ఆ గ్రామ సభలలో పోయి ఏడు అప్లికేషన్ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఎవరి దగ్గర చెప్పుకోవాలో కూడా మరి ఈ రేషన్ కార్డు కావాలని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. మరి అందులో ఎంతమందికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తుర్రు, ఎన్ని కిలోల రేషన్ సరుకులు ఇస్తుర్రు అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఆ అయోమయంలో ఇప్పుడైనా తెల్ల రేషన్ కార్డులు వస్తాయా రావా అని అక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి రాజకీయ నాయకుల మధ్య. మరి ఈ రాజకీయ పెత్తందారులన్నీ కూడా ప్రజల పట్లని ప్రజల మీదనే ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల గురించి ఏం పట్టించుకోరా? ప్రజల అభిప్రాయాలు ఎవరికొద్దా? ప్రజల అవసరాలు తీర్చలేరా? కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే అనుకోవాలా? ఇవన్నీ కూడా చిచ్చులు మరి ప్రతిపక్షాలు పెడుతుర్రా, లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలే మరి ఇలాంటివన్నీ కల్పిస్తున్నాయా అనే కోణంలో కూడా మరి ప్రజలైతే చాలా అంటే చాలా గందరగోళమైన ఆ పరిస్థితుల్లో ఉండి ఈ అభయాస్తాలు పెట్టిరు, ఎవడేమి ఇయ్యలేదు, 6 గ్యారెంటీలు పెట్టిరు, ఎవడేమి ఇయ్యలేదు. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి మాత్రం మాకు ఇచ్చేదేముంది, సచ్చేదేముంది? మేమే పని చేసుకోవాలి, మేమే మా కడుపుకు తినాలి అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు మా పనులు మేమే చేసుకోవాలి, మా బాధలు మేమే పడాలి, మా సంపాదన మేమే సంపాదించుకోవాలి, మా తిండి మేమే తినాలి. కానీ ఎవరిని గెలిపించినా ఎవరేం మాకు ఒరగబెట్టేది లేదు, ఎలగబెట్టేది లేదు, మాకు న్యాయం జరిపించేది లేదు ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అని ప్రజలు మాత్రము
అయోమయానికి గురైపోయి అలాంటి అభిప్రాయాలతోటే ఉన్నారు. మరి ఈ గ్రామ సభలలో కొట్లాడుతున్న ఈ రాజకీయ నాయకులది ఎంతవరకు న్యాయం అనేది కూడా మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఈ 24వ తారీఖు లోపల మరి ఈ గ్రామ సభలల్లో ఈ బస్తీ సభలల్లో మొత్తం కూడా ఈ తెల్ల రేషన్ కార్డులకి అప్లై చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా మరి నిజంగా రేషన్ కార్డులు రిలీజ్ చేస్తారా, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్ల కోసమే మళ్ళీ ప్రజలకు ఒక ఎర వేస్తుందా ప్రభుత్వం అనే విషయం పైన కూడా బాగా గమనించాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మరి ఎలక్షన్ల ముందే రేషన్ కార్డులు ఇవ్వబోతుందా లేదా అనేది కూడా మనం పరీక్షిద్దాము. మరి రేషన్ కార్డులు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేనే అందరికీ, అంటే అది కూడా హక్కుదారులకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే బలిసినోడికి ఇచ్చి బలహీన పడ్డోడికి ఇస్తే అక్కడ తేడా ఏమీ లేదు. బలిసినోడు మళ్ళా ఇంకా బాగుపడుతూనే ఉంటాడు, బలహీనమైనోడిని తొక్కేస్తూనే ఉంటాడు. ఇది గమనించాలి ప్రభుత్వం ఫస్ట్. అదే గ్రామాలల్లో ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డుకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు చెందాలి. అది కూడా సర్పంచ్ ఎలక్షన్లకు ముందుగానే ఇస్తేనే నిజంగా ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా మరి ఇందిరమ్మ ఇండ్లని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అవి కూడా మీరు నిజంగా నాయకులు ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే మాత్రము ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లను ప్రకటించి వాళ్లకు అప్పచెప్తేనే అప్పుడు ప్రజలు ప్రభుత్వాన్నైనా నమ్ముతుంది, రాజకీయ నాయకులనైనా నమ్ముతుంది, ప్రతిపక్షాలను కూడా నమ్ముతుంది. ఎందుకనండి, ప్రభుత్వంతో కొట్లాడి మాకు ఇప్పించారు అని నమ్ముతుంది, లేదా ప్రభుత్వమే ఇచ్చినట్టయితే ప్రభుత్వం మాకు న్యాయం చేసింది అని చెప్పేసి కూడా నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు అధికార పక్షాలు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల జీవితాలతోటి ఆడుకోవద్దు, ప్రజల బలహీనతతోటి అంతకంటే కూడా ఆడుకోవద్దు అనేది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు ఒక లెక్క కాదు దించేయడానికి. అందుకు రాజకీయ నాయకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఆడియకుండా ప్రజల అవసరాలు గమనించి వాళ్లకు అండగా నిలబడితేనే ఏ నాయకుడైనా కానీ రాష్ట్రంలో నిలబడగలడు. ఇది తెలియజేయాలనుకున్నాను, అందుకే మీ ముందుకు వచ్చాను. మా హిట్ టీవీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా మరి గ్రామ సభలలో పాల్గొనాలి అని కూడా అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గ్రామ సభలలో పాల్గొని మీ రేషన్ కార్డులకు కావచ్చు, అలాగే మీ 6 గ్యారంటీలలో ఏదైతే అమలు చేశారో అవన్నీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలలో పాల్గొనండి, అలాగే మీ సమస్యలను తెలుపుకోండి. కానీ ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చి ప్రజల మధ్యలో సిచ్చు పెట్టి అట్లనే మీరు కొట్లాడుకుంటూ ప్రజల్లో కూడా విద్వేషాలు పెంచొద్దని మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదా, మరి ఇప్పుడైతే గ్రామ సభలలో ఏం జరుగుతుందనేది, మరి రేపు 24వ తారీఖు వరకు కూడా ఏం జరగబోతుందో గ్రామ సభలలో వేచి చూద్దాము. చూసి ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం జరిగింది అనే విషయాలను కూడా మీ అందరికీ కూడా చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.